హాయ్ ఆల్. వెల్కమ్ టు డినీష్ ఎడ్యుకేషన్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రివిజన్లో భాగంగా అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ప్రీవియస్గా అడిగిన గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ ఈ వీడియోలో సిలాజిమ్ టాపిక్ నుంచి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆస్పిరెంట్స్ కోసం ఈ వీడియోస్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేయడం జరుగుతుందండి. మీ సైడ్ నుంచి సపోర్ట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే చాలండి. మనం సిలాజిమ్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇలా స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ నుంచి మనం డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ లో ఒక డయాగ్రామ్ అనేది వేసుకొని దాని నుంచి మనం కంక్లూజన్స్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. ఒక డయాగ్రామ్ అనేది జనరేట్ అయినాక మనం కంక్లూజన్స్ లోకి వెళ్తాం. కంక్లూజన్స్ అనేవి మనకి 100% రైట్ అనేవి రావాలి. కొద్దిగా 1% ఆర్ 2% డౌట్ ఉన్నా గానీ మనం ఆ కంక్లూజన్స్ అనేవి కన్సిడర్ చేసుకోకూడదు. రాంగ్ అనే చేసేసేయాలి. ఈ సిలాజిమ్స్ లో ఏంటంటే కొంతమంది బేసిక్ డయాగ్రామ్ ప్రకారం వెళ్తారు, ఇంకొంతమంది ఇమాజినరీ డయాగ్రామ్ ప్రకారం వెళ్తారు. మనం ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తామో అవన్నీ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం వెళ్తాం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ లోకి వెళ్దాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సమ్ పార్క్స్ ఆర్ లైబ్రరీస్ అంటున్నాడు. సమ్ పార్క్స్ ఆర్ లైబ్రరీస్. సమ్ బ్యాంక్స్ ఆర్ లైబ్రరీస్ అంటున్నాడు. సమ్ బ్యాంక్స్ ఆర్ లైబ్రరీస్. ఆల్ స్కూల్స్ ఆర్ బ్యాంక్స్ అంటున్నాడు. బ్యాంక్స్ లోపల స్కూల్స్ అనేవి వస్తాయి. ఆల్ స్కూల్స్ ఆర్ బ్యాంక్స్. రైట్, ఇది మనకి డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ప్రకారం మనం కంక్లూజన్స్ అనేవి సాల్వ్ చేసుకున్నాం. ఫస్ట్ కంక్లూజన్ చూస్తే సమ్ బ్యాంక్స్ ఆర్ స్కూల్స్ అంటున్నాడు. సమ్ బ్యాంక్స్ ఆర్ స్కూల్స్. బ్యాంక్స్ కి స్కూల్స్ కి రిలేషన్ ఉంది కదండి, అవి రెండు కొద్దిగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, అందుకే ఇది మనకి రైట్ అయ్యిద్ది. సమ్ పార్క్స్ ఆర్ బ్యాంక్స్ అంటున్నాడు. ఇక్కడ పార్క్స్ అనేది ఇక్కడ ఉంది, బ్యాంక్స్ అనేది ఇక్కడ ఉంది. వీటన్నిటికీ ఎక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది లేదు కాబట్టి ఇది అవ్వదు. రైట్, ఓన్లీ వన్ కంక్లూజన్ ఫాలోస్. ఇది మనకి ఆప్షన్ డీలో అయితే ఉండటం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ సమ్ ట్రీస్ ఆర్ బుషెస్. సమ్ ట్రీస్ ఆర్ బుషెస్. ఆల్ బుషెస్ ఆర్ లీవ్స్. ఆల్ బుషెస్ ఆర్ లీవ్స్. సమ్ లీవ్స్ ఆర్ గ్రీన్. సమ్ లీవ్స్ ఆర్ గ్రీన్. దీని ప్రకారం ఈ డయాగ్రామ్ ప్రకారం మన కంక్లూజన్స్ కి వెళ్దాం. ఆల్ బుషెస్ ఆర్ గ్రీన్ అంటున్నాడు. బుషెస్ కి మరియు గ్రీన్ కి లింక్ ఉందా అని ఎక్కడన్నా అవి రెండు ఇంటర్సెక్ట్ ఇలా అవుతున్నాయా? ఇంటర్సెక్ట్ అవటం కానీ లేకపోతే ఇలా రావటం కానీ ఎక్కడ అవుతుందంటే అవ్వట్లేదు. కాబట్టి ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ కంక్లూజన్ అనేది రాంగ్. సమ్ ట్రీస్ ఆర్ లీవ్స్ అంటున్నాడు. ట్రీస్ అనేది ఇక్కడ ఉంది అండ్ లీవ్స్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది మనకి అవుతుంది. ఓన్లీ 2 అనేది ఫాలోస్ అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ. థర్డ్ క్వశ్చన్ ఆల్ బీస్ ఆర్ జీస్ అంటున్నారు. ఆల్ బీస్ ఆర్ జీస్. సమ్ జీ ఆర్ ఎస్ అంటున్నాడు. రైట్, సమ్ ఎస్ ఆర్ ఏ అంటున్నారు. రైట్, మన కంక్లూజన్స్ లోకి వెళ్తే ఆల్ బీస్ ఆర్ ఎస్ అంటున్నాడు. ఆల్ బీస్ ఆర్ ఎస్ అంటే ఇలా అవ్వాలి. మనకి ఇలా అవుతుందా అంటే ఈ క్వశ్చన్లో అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అనేది అవ్వదు. సమ్ ఏఆర్ బి అంటున్నాడు. సమ్ ఏఆర్ బి అంటున్నాడు. ఇక్కడ ఏకి బికి ఎక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుందా అంటే ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా అవ్వదు. రైట్, నెయిదర్ నార్. ఏది అవ్వపోతే కనుక దాన్ని మనం నెయిదర్ నార్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇది సెకండ్ ఆప్షన్ అయితే ఉండటం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ సమ్ బెడ్స్ ఆర్ టేబుల్స్. సమ్ టేబుల్స్ ఆర్ కప్బోర్డ్స్. సమ్ కప్బోర్డ్స్ ఆర్ చైర్స్. రైట్, ఈ డయాగ్రామ్ ప్రకారం ఫస్ట్ కంక్లూజన్ చూస్తే సమ్ చైర్స్ ఆర్ బెడ్స్ అంటున్నాడు. చైర్స్ అనేది ఇక్కడ ఉంది, బెడ్స్ అనేది ఇక్కడ ఉంది. వాటన్నిటికి రిలేషన్ ఉందా? ఎక్కడ రిలేషన్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ మనకి అవ్వదు. సెకండ్ కంక్లూజన్ సమ్ బెడ్స్ ఆర్ కప్బోర్డ్స్ అంటున్నాడు. బెడ్స్ అనేది ఇక్కడ ఉంది, కప్బోర్డ్స్ అనేది ఇక్కడ ఉంది. ఎక్కడన్నా ఇవి లింక్ అవుతున్నాయి అంటే మనకి ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా అవ్వదు. నెయిదర్ నార్ వచ్చేసరికి ఆప్షన్ 1లో అయితే ఉండడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ ఆల్ ఫింగర్స్ ఆర్ థంబ్స్. ఆల్ ఫింగర్స్ ఆర్ థంబ్స్ అంటున్నాడు. సమ్ థంబ్స్ ఆర్ ట్రీస్ అంటున్నారు. సమ్ థంబ్స్ ఆర్ ట్రీస్. సమ్ యాంగిల్స్ ఆర్ ట్రీస్ అంటున్నారు. సమ్ యాంగిల్స్ ఆర్ ట్రీస్. ఫస్ట్ కంక్లూజన్ చూస్తే సమ్ యాంగిల్స్ ఆర్ ట్రంప్స్ అంటున్నాడు. యాంగిల్స్ అనేది ఇక్కడ ఉంది, థంబ్స్ అనేది స్టార్టింగ్ లో ఉంది. రైట్, ఇక్కడ ఈ సర్కిల్. వీటన్నిటికీ రిలేషన్ ఉందా అంటే లేదు. సమ్ ట్రీస్ ఆర్ ఫింగర్స్ అంటున్నాడు. సమ్ ట్రీస్ ఆర్ ట్రీస్ అనేది ఇక్కడ ఉంది, ఫింగర్స్ అనేది ఇక్కడ ఉంది. ఇవి రెండు పక్క పక్కనే ఉన్నాయి కానీ కలవట్లేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి లింక్ అనేది లేదు. నెయిదర్ నార్. ఇది సెకండ్ ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. సిక్స్త్ క్వశ్చన్ నో కంప్యూటర్ ఈజ్ రిమోట్. కంప్యూటర్ కి రిమోట్ కి ఎటువంటి రిలేషన్ లేదు అంటున్నాడు. సమ్ టెలివిజన్స్ ఆర్ మిషన్స్ అంటే ఇక్కడ కంప్యూటర్ ఉంది, రిమోట్ ఉంది.
టెలివిజన్ లేదు, మిషన్ లేదు. అంటే మనకి లింక్ అనేది కుదరట్లా. అందుకని మనం థర్డ్ స్టేట్మెంట్కి అయితే వెళ్దాం. ఆల్ మిషన్స్ ఆర్ కంప్యూటర్స్. ఆల్ మిషన్స్. మిషన్స్ అన్ని కంప్యూటర్స్ అంటున్నాడు. ఇక్కడ మిషన్స్ అనేవి వస్తాయి. రైట్. నెక్స్ట్ సమ్ టెలివిజన్స్ ఆర్ మిషన్స్. సమ్ టెలివిజన్స్ ఆర్ మిషన్స్. ఇలా అనేది వచ్చింది డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్కి వెళ్తే నో రిమోట్ ఈజ్ మిషన్. మిషన్కి కానీ అంటే లోపల ఉన్న సర్కిల్కి కానీ ఈ సర్కిల్కి కానీ లింక్ లేదు అంటున్నాడు. అవును కదా, స్టేట్మెంట్లోనే క్లియర్గా వాళ్ళు లింక్ లేదని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇది రైట్ అయింది. సమ్ కంప్యూటర్స్ ఆర్ టెలివిజన్స్ అంటున్నాడు. సమ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ అంటే ఈ సర్కిల్. సమ్ కంప్యూటర్స్ ఆర్ టెలివిజన్స్ అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా రెండు ఇంటర్సెక్ట్ అనేది అవుతున్నాయి కాబట్టి ఇది రైట్ అయింది. రెండు కంక్లూజన్స్ రైట్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ డి. 7th క్వశ్చన్ ఆల్ టేబుల్స్ ఆర్ డిన్నర్స్ అంటున్నారు. సమ్ డిన్నర్స్ ఆర్ ప్లేట్స్ అంటున్నారు. ఆల్ ప్లేట్స్ ఆర్ బౌల్స్ అంటున్నాడు. ఈ డయాగ్రామ్ ప్రకారం మనం ఫస్ట్ కంక్లూజన్ చూస్తే సమ్ టేబుల్స్ ఆర్ ప్లేట్స్. సమ్ టేబుల్స్ ఆర్ ప్లేట్స్ అంటున్నారు. టేబుల్స్కి కానీ ప్లేట్స్కి కానీ రిలేషన్ ఉందా అంటే అవి రెండు పక్క పక్కనే ఉన్నా వాటి రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అవ్వదు. ఆల్ డిన్నర్స్ ఆర్ బౌల్స్ అంటున్నారు. ఆల్ డిన్నర్స్ ఆర్ బౌల్స్. డిన్నర్స్ ఇది, బౌల్స్ ఇది. ఇవి రెండు ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ సమ్ అనేది వస్తుంది. బట్ మనకి వాడు ఆల్ అడిగాడు. ఆల్ అంటే ఇలా అవ్వాలి కాబట్టి సమ్ అనేది వస్తుంది కానీ ఆల్ అనేది రావట్లా. సేమ్ ఇక్కడ సెకండ్ కంక్లూజన్ అవ్వదు. రెండు అవ్వవు కాబట్టి నెయిదర్ నార్ వచ్చేసరికి ఆప్షన్ బిలో అయితే ఉండడం జరిగింది. 8th క్వశ్చన్ సమ్ రింగ్స్ ఆర్ ఇయర్స్ అంటున్నారు. సమ్ రింగ్స్ ఆర్ ఫింగర్స్ అంటున్నారు. ఆల్ ఇయర్స్ ఆర్ నోస్ అంటున్నారు. ఆల్ ఇయర్స్ ఆర్ నోస్. ఫస్ట్ కంక్లూజన్ చూస్తే ఆల్ రింగ్స్ ఆర్ నోస్ అంటున్నాడు. రింగ్స్ అనేది ఇక్కడ ఉంది, నోస్ అనేది లాస్ట్లో ఉంది. వీటన్నిటి మధ్య సమ్ అనేది వస్తుంది కానీ ఆల్ అనేది రావట్లా. రైట్ కాబట్టి అవ్వదు. సమ్ ఫింగర్స్ ఆర్ ఇయర్స్ అంటున్నాడు. సమ్ ఫింగర్స్ ఆర్ ఇయర్స్. ఇవి రెండు ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఎట్టి పరిస్థితులు అవ్వట్లా కాబట్టి ఇది కూడా అవ్వదు. నెయిదర్ నార్. 9th క్వశ్చన్ ఆల్ ఎల్లో ఆర్ పింక్. ఆల్ పింక్ ఆర్ వైట్. కంక్లూజన్ చూస్తే సమ్ పింక్ ఆర్ ఎల్లో అంటున్నాడు. సమ్ పింక్ ఆర్ ఎల్లో. రైట్ అవుతుంది. ఎలా అంటే మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ హైదరాబాద్ అనేది ఒక సర్కిల్ తీసుకున్నాం. హైదరాబాద్ ఉంది ఎక్కడ అంటే తెలంగాణలో ఇంకో సర్కిల్ తీసుకున్నాం. తెలంగాణ ఉంది ఎక్కడ అంటే ఇండియాలో. ఇండియా అనేది ఇంకో సర్కిల్ తీసుకున్నాం. రైట్. ఇక్కడ సమ్ తెలంగాణ ఈజ్ హైదరాబాద్ అంటున్నా. తెలంగాణలో ఉన్న కొంత భాగం హైదరాబాద్ అంటున్నా. అవుతుంది కదా. రైట్. ఇక్కడ అంతే. సమ్ పీజ్ సమ్ పింక్ ఈజ్ ఎల్లో అంటున్నాడు. ఇప్పుడు ఇది కూడా అంతే అయింది కదా, రైట్ అయింది. సమ్ వైట్ ఆర్ ఎల్లో అంటున్నాడు. సమ్ వైట్ ఆర్ ఎల్లో. సమ్ వైట్ ఆర్ ఎల్లో అంటున్నాడు. సేమ్ ఇక్కడ కూడా సమ్ ఇండియా హైదరాబాద్ అవుతుంది కదా. ఇండియాలో ఉన్న కొంత భాగం హైదరాబాద్ ఇది అంటున్నాడు. అవుతుంది కదా. సేమ్ ఇది అంతే. వైట్లో ఉన్న కొంత భాగం ఎల్లో అవుతుంది అంటున్నాడు. రైట్ అవుతుంది. సమ్ ఎల్లో ఆర్ నాట్ వైట్స్ అంటున్నాడు. ఇక్కడ నాట్ అనే స్టేట్మెంట్ రాదు. ఎందుకంటే ఇచ్చిన డయాగ్రామ్ మనకి పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి నాట్ అనేది అవ్వదు. ఆల్ వైట్స్ ఆర్ పింక్స్ అంటున్నాడు. ఆల్ వైట్స్ ఆర్ పింక్స్. రైట్. ఆల్ ఇండియా ఈజ్ తెలంగాణ అయిద్దా? అవదు. ఆల్ తెలంగాణ ఈజ్ ఇండియా అయింది. బట్ ఆల్ ఇండియా ఈజ్ తెలంగాణ అవ్వదు కాబట్టి ఇలాగే ఆల్ వైట్స్ ఆర్ పింక్స్ కూడా అవ్వదు. 1 and 2 అవుతున్నాయి కాబట్టి ఇవి రెండు ఫస్ట్ ఆప్షన్లో అయితే ఉండటం జరిగింది. 10th క్వశ్చన్ ఆల్ వైర్స్ ఆర్ స్విచెస్. నో స్విచ్ ఈజ్. స్విచ్కి కానీ పైప్కి కానీ ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. ఆల్ బల్బ్స్ ఆర్ పైప్స్. ఆల్ బల్బ్స్ ఆర్ పైప్స్. కంక్లూజన్స్లోకి వెళ్తే నో వైర్ ఈజ్ పైప్ అంటున్నాడు. వైర్ అనేది ఇక్కడ ఉంది, పైప్ అనేది ఇక్కడ ఉంది. వీటన్నిటికి ఎటువంటి సంబంధం లేదు అంటున్నాడు. క్వశ్చన్లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నిటికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇది రైట్ అయితే. నో బల్బ్ ఈజ్ స్విచ్ అంటున్నాడు. బల్బ్ అనేది ఇక్కడ ఉంది, సేమ్ స్విచ్ అనేది ఇక్కడ ఉంది. వాటన్నిటికి మధ్య ఏ సంబంధం లేదు అంటున్నాడు. లేదు, నిజమే కాబట్టి ఇది రైట్ అయింది. బోత్ కంక్లూజన్స్ ఫాలో అవుతాయి కాబట్టి ఇది మనకి ఆప్షన్ బిలో అయితే ఉండడం జరిగింది. 11th క్వశ్చన్ ఆల్ పెన్స్ ఆర్ పెన్స్ అంటున్నాడు. ఆల్ పెన్స్ ఆర్ బ్రషెస్ అంటున్నాడు. ఆల్ బ్రషెస్ ఆర్ టేబుల్స్ అంటున్నాడు. ఇది మనకి బేసిక్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ప్రకారం అయితే మనం కంక్లూజన్స్కి వెళ్దాం. ఆల్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్ అంటున్నాడు. టేబుల్స్ అనేది ఇక్కడ ఉంది, ప్యాన్స్ అనేది లోపల ఇక్కడ ఉంది. రైట్. మనం ఇందా చెప్పుకున్నాం కదా, హైదరాబాద్ తెలంగాణ ఇండియా కనుక అనుకుంటే
ఇక్కడ సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్ అంటున్నాడు. సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్. సమ్ ఇండియా ఈజ్ హైదరాబాద్ అయిద్దిగా. ఇండియాలో ఉన్న కొంత భాగం హైదరాబాద్ అంటున్నాడు. డెఫినెట్‌గా అయిద్ది. సేమ్ ఇక్కడే అంతే. టేబుల్‌లో ఉన్న కొంత భాగం ప్యాన్స్ అంటున్నాడు. సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్ అంటున్నాడు కాబట్టి డెఫినెట్‌గా రైట్ అనేది అయిద్ది. ఆల్ పెన్స్ ఆర్ ప్యాన్స్ అంటున్నాడు. పెన్స్ అనేది ఇక్కడుంది. ప్యాన్స్ అనేది ఇక్కడుంది. సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్ ఇండియా ఈజ్ హైదరాబాద్ అయితే ఆల్ ఇండియా ఈజ్ హైదరాబాద్ అనేది అవ్వదు. బట్ ఆల్ హైదరాబాద్ ఈజ్ ఇండియా అయిద్ది. బట్ అక్కడ రివర్స్ ఇచ్చాడు. ఆల్ పెన్స్ ఆర్ ప్యాన్స్. రివర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ఫాలోస్ అనేది అవ్వదు. రైట్ ఇక్కడ థర్డ్ కంక్లూజన్ కనుక వెళ్తే ఈ డయాగ్రామ్ మొత్తం మనకి పాజిటివ్లో ఉంది. ఇక్కడ నో గాని నాట్ గాని రావు. అందుకని ఈ కంక్లూజన్ అనేది అవ్వదు. ఓన్లీ వన్ ఫాలోస్ కాబట్టి ఇది ఆప్షన్ 1లో అయితే ఉండడం జరిగింది. 12th క్వశ్చన్ సమ్ గ్లాసెస్ ఆర్ విండోస్ అంటున్నాడు. సమ్ గ్లాసెస్ ఆర్ విండోస్. సమ్ విండోస్ ఆర్ వైట్ అంటున్నాడు. ఆల్ వైట్ ఆర్ బ్రిటల్స్ అంటున్నాడు. ఆల్ వైట్ ఆర్ బ్రిటల్. దీని ప్రకారం మన కంక్లూజన్స్కి వెళ్దాం. సమ్ వైట్ ఆర్ గ్లాసెస్ అంటున్నాడు. వైట్ అనేది ఇక్కడ ఉంది, గ్లాసెస్ అనేది ఇక్కడ ఉంది. వీటన్నిటి మధ్య ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది లేదు కాబట్టి ఇది అవ్వదు. రైట్ సమ్ బ్రిటల్ ఆర్ గ్లాసెస్ అంటున్నాడు. సమ్ బ్రిటల్ ఆర్ గ్లాసెస్. బ్రిటల్ అనేది ఇక్కడ ఉంది, వైట్ అనేది బ్రిటల్ అనేది ఇక్కడ ఉంది, గ్లాసెస్ అనేది ఇక్కడ ఉంది. వీటన్నిటి మధ్యన కూడా ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది లేదు కాబట్టి ఇది కూడా అవ్వదు. రైట్ సమ్ బ్రిటల్స్ ఆర్ విండోస్ అంటున్నాడు. సమ్ బ్రిటల్స్ అనేది ఇక్కడ ఉంది, విండోస్ అనేది ఇక్కడ ఉంది. వీటన్నిటి మధ్య ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది క్లియర్ కట్ కనిపిస్తుంది కాబట్టి థర్డ్ కంక్లూజన్ అనేది ఫాలోస్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. 13th క్వశ్చన్ ఆల్ ల్యాంప్స్ ఆర్ ల్యాంటర్స్ అంటున్నాడు. ఆల్ ల్యాంప్స్ ఆర్ ల్యాంతర్స్. ఆల్ ల్యాంటర్స్ ఆర్ టార్చెస్ అంటున్నాడు. ఆల్ ల్యాంతర్స్ ఆర్ టార్చెస్. ఆల్ టార్చెస్ ఆర్ క్యాండిల్స్ అంటున్నాడు. ఆల్ టార్చెస్ ఆర్ క్యాండిల్స్. దీని ప్రకారం మనం వెళ్దాం. ఇక్కడ కూడా మీరు థర్డ్ కంక్లూజన్ కనుక చూస్తే నో అనేది ఇచ్చాడు కాబట్టి అదంతా పాజిటివ్ డయాగ్రామ్లోనే ఉంది కాబట్టి నో అనేది డెఫినెట్గా అవ్వదు. రైట్ ఫస్ట్ కంక్లూజన్కి వస్తే సమ్ క్యాండిల్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నాడు. సమ్ క్యాండిల్స్ ఆర్ ల్యాంప్స్. ఎందుకు అయితే అండి ఇది సమ్ ఇండియా ఈజ్ హైదరాబాద్ అన్న ఇందాక అది డెఫినెట్గా అవుతుందని చెప్పి సేమ్ అంతే ఇది కూడా సమ్ క్యాండిల్స్ ఆర్ ల్యాంప్స్ అనేది అవుతుంది. ఆల్ ల్యాంతర్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నాడు. ఆల్ ల్యాంతర్స్ ఆర్ ల్యాంప్స్ అవ్వదు కదా. రైట్ ఆల్ ల్యాంప్స్ ఆర్ ల్యాంతర్స్ అయితే బట్ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది అవ్వదు. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఇది మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. 14th క్వశ్చన్ సమ్ పాంప్లెట్స్ ఆర్ కాపీస్. సమ్ పాంప్లెట్స్ ఆర్ కాపీస్ అంటున్నారు. ఆల్ కాపీస్ ఆర్ రీడర్స్ అంటున్నారు. ఆల్ కాపీస్ ఆర్ రీడర్స్. ఆల్ రీడర్స్ ఆర్ స్క్రోల్స్ అంటున్నాం. ఆల్ రీడ్స్ ఆర్ స్క్రోల్స్. ఇది మనకి డయాగ్రామ్. దీని ప్రకారం మనం కంక్లూజన్స్కి వెళ్దాం. ఆల్ పాంప్లెట్స్ ఆర్ స్క్రోల్స్ అంటున్నాం. ఆల్ పాంప్లెట్స్ ఆర్ స్క్రోల్స్ అనేది అవ్వదు. ఎందుకంటే ఆల్ పాంప్లెట్స్ ఆర్ స్క్రోల్స్ అంటే ఇలా అవ్వాలి, బట్ అక్కడ ఇలా అవుతుంది. ఆల్ అనేది అవట్లా, బట్ సమ్ అనేది అవుతుంది కాబట్టి ఆల్ పాంప్లెట్స్ ఆర్ స్క్రోల్స్ అనేది రాదు. ఆల్ కాపీస్ ఆర్ స్క్రోల్స్ అంటున్నాం. ఆల్ కాపీస్ ఆర్ స్క్రోల్స్. సేమ్ కాపీస్ అనేది ఇక్కడ ఉంది, స్క్రోల్స్ అనేది ఇక్కడ ఉంది. ఆల్ కాపీస్ ఆర్ స్క్రోల్స్ అనేది అవుతుంది కాబట్టి సెకండ్ కంక్లూజన్ అనేది ఫాలోస్. సమ్ రీడర్స్ ఆర్ కాపీస్ అంటున్నాను. సమ్ రీడర్స్ ఆర్ కాపీస్. రీడర్స్ అనేది ఇక్కడ ఉంది, కాపీస్ అనేది ఇక్కడ ఉంది. సమ్ రీడర్స్ ఆర్ కాపీస్ ఇందా చెప్పినట్టే సమ్ ఇండియా ఈజ్ హైదరాబాద్ అవుతుంది కాబట్టి సేమ్ ఇది కూడా ఫాలోస్ అనేది అవుతుంది. సమ్ స్క్రోల్స్ ఆర్ పాంప్లెట్స్ అన్నాం. రైట్ సమ్ స్క్రోల్స్ ఆర్ పాంప్లెట్స్ డెఫినెట్గా అవుతుంది. ఎందుకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం సమ్ పాంప్లెట్స్ ఆర్ స్క్రోల్స్ అవుతుంది అండ్ సమ్ స్క్రోల్స్ ఆర్ పాంప్లెట్స్ కూడా అవుతుంది. రైట్ ఆల్ అనేది అవుతుంది బట్ సమ్ అనేది అవుతుంది కాబట్టి మనకి ఫోర్త్ కంక్లూజన్ అనేది ఫాలోస్ అవుతుంది. 2, 3 అండ్ 4 అనేవి ఫాలోస్ అవుతున్నాయి కాబట్టి ఈ ఆప్షన్ వచ్చేసరికి మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. రైట్ 15th క్వశ్చన్ సమ్ మంకీస్ ఆర్ పాండాస్. సమ్ మంకీస్ ఆర్ పాండాస్. సమ్ పాండాస్ ఆర్ జిరాఫీస్. సమ్ పాండాస్ ఆర్ జిరాఫీస్. ఆల్ జిరాఫీస్ ఆర్ లయన్స్. ఆల్ జిరాఫీస్ ఆర్ లయన్స్. దీన్ని బేస్ చేసుకొని మనం కంక్లూజన్స్కి అనేది వెళ్తాం. సమ్ లయన్స్ ఆర్ పాండాస్ అంటున్నాడు. లయన్స్ అనేది ఇక్కడ ఉంది, పాండాస్ అనేది ఇక్కడ ఉంది. వీటన్నిటికీ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఉంది కాబట్టి ఇది ఫాలోస్ అవుతుంది. ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది అంటే అది ఫాలోస్ అవుతుందండి. సమ్లో కానీ ఆల్లో కానీ ఎక్కడన్నా కానీ ఇంటర్సెక్షన్ పాయింట్ లేదు అంటే అది ఫాలోస్ అవుతుంది. దాన్ని బట్టి మీరు క్వశ్చన్ ని ట్యాకిల్ చేయాలి. సమ్ లయన్స్ ఆర్ మంకీస్ అంటున్నాడు. లయన్స్ అనేది ఇక్కడ ఉంది, రైట్ మంకీస్ అనేది ఇక్కడ ఉంది. ఈ రెండు సర్కిల్కి ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఎక్కడా లేదు కాబట్టి ఇది అవ్వదు. సమ్ జిరాఫీస్ ఆర్ మంకీస్ అంటున్నాడు. సమ్ జిరాఫీస్ ఆర్ మంకీస్. జిరాఫీస్ అనేది లోపల ఉంది, మంకీస్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది. వీటన్నిటికీ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది లేదు కాబట్టి ఇది కూడా అవ్వదు.
ఓన్లీ 1 ఫాలోస్ అనేది మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. సిలాజిమ్స్‌లో ఇది మనకి ఫస్ట్ వీడియో అండి. ఇంకా ప్రీవియస్ క్వెషన్స్ అనేవి చాలా అయితే ఉండడం జరిగింది. అవన్నీ వీడియోస్ కావాలి అంటే మీ కామెంట్ సెక్షన్‌లో గనుక కామెంట్ చేయండి. మనమైతే 2 వీడియోస్ సిలాజిమ్స్ టాపిక్ నుంచి చేద్దామని ఫిక్స్ అయ్యాము. మీకు ఇంకా కావాలి ఆర్ 2, 3, 4, 5, 6 వీడియోస్ కూడా వస్తాయండి. ఎందుకంటే చాలా క్వెషన్స్ అనేది గ్రూప్ డీలో సిలాజిమ్స్ టాపిక్ నుంచి అడిగాడు కాబట్టి. మీకేమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.